శ్రీనాథ కవి సార్వభౌమణి శృంగార నైషధం 13వ భాగం 23/1/24 మోహం, కామం, కోపం మొదలైన వాళ్ళంతా రూపు దాల్చి ఎదురుగా వచ్చి వాళ్లకు తోచిన మాటలన్నీ చెప్తున్నారు. కలితో పాటు వాళ్ళందరూ వచ్చారు. ఏ కార్యంబు సుఖోత్తరమా కార్యము చేయ నర్హమగుణడన్ సుకృతంబు ఆకాంక్షింతురు స్వరతము ఆకాంక్షింపరది ఏమి అవనీ బుధుల్ అన్నారు వాడు. కనుక సౌఖ్యాన్ని గురించి ఇంద్రియానికి ఆనందం కూర్చేటువంటి రతి సౌకర్యాన్ని ఎందుకు బ్రాహ్మణులు ఏసడిస్తారు? హాయిగా చేసుకోక అది వాళ్ళ మలినరాలయందు కుసుమంబులు ఊగా మీద నెన్నడే ఫలమొకనాడు కల్గునను పల్కది ఎవ్వడు నమ్మినాడకో మలవన రాజులోన కుసుమంబులు కోయుట ఎప్పుడప్పుడే ఫలములు ఓవు పోవునో ఉపాయసకులారా తలంచి చూడుడా అన్నారు. యువకు ఉపాసకులారా, ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి వాళ్ళ గుండ్రంగా మలచిన రాళ్లను పూజిస్తే అంటే శివుడి లింగాల్లాంటి వచ్చే ఫలితం ఏమితో ఎవడైనా చెప్పగా దాన్ని నమ్మకండి. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ పూజ వలన ఏం లాభం కూడా లేదు. కానీ పువ్వులు కోయటం చేత ఫలాలు లేకుండా పోతున్నాయి, ఆలోచించండి అని వాళ్ళు వ్యతిరేకతంతా వాళ్ళు ప్రచారం చేస్తారు. అన్య దేహాప్తి సందేహమైన ఎడను కలుషములు మాన నెబ్బంగి వలయునే వీరుడు యాగంబులో వేద విప్రులారా జంతు హింస మహాదోష సంశయముల. మీరేదో గొప్ప గొప్ప మాటలు చెప్తారు. యజ్ఞంలో ప్రాణిహింస చేస్తారు. ప్రాణిహింస దోషం అనేటువంటి సంగతి మీకు తెలియదా అన్న. స్మృతుల యందు బలాత్కార కృతములెల్ల అకృతములుగా విధించినాడు అట్టే మను బలిమి బ్రాహ్మణులారా పాపములు చేయడేమి చేసిన చేయరయ్యెదరు మీరు. మీకు అనేకమైన స్మృతులలో బలాత్కారంగా కొన్ని గట్టిగా నిషేధంగా చెప్పగా తప్పకుండా ఆచరించాలని ధర్మాలు చెప్పారు. మీకు ధర్మశాస్త్రాలు రచించిన మనువు బలాత్కరించి చేసిన పాపాలు చేయబడినట్టివని చెప్పారు. కనుక మీరు కైక సంతోషం, సంకోచం, అనుమానం వదిలి పరస్త్రీల సంగమం హాయిగా చేసుకో. బలిమితో చేస్తే మహాపాతకాలైనా మిమ్మల్ని ఏం బాధించదు. ఐకమత్యంబు లేదు అఖిల శాస్త్రములకును నిగమంబులొక జాడ నిలువ కాడు. ఆగమంబుల త్రోవ అది ఒండు చందంబు పంకంబులోని కంబంబు తర్కం అతి గూఢమయ్యుండు ఆమలంబుల ఛాయ ఉపనిషత్తుల భావము ఒక్క రీతి. బహువిధంబులు మంత్రపారాయణంబులు సాంఖ్యయోగముల వాసనలు వేరు. పట్టి ఏ దర్శనంబైన ప్రతిభ కలిగి వలసినట్లు ఒక్కాణింప వచ్చి ఉండు. అలసి దుఃఖంబు లేక సౌఖ్యంబు కలుగు ధర్మం ఒకడేని ఒకడేని కొనుడు ఒకటి ఏరు కొనుడు అర్థం. ఏరి కొనుడు విద్వాంసులారా. విద్వాంసులకి వాళ్లే నీతి బోధ చేస్తున్నారు. మీరు ప్రమాణాలని వాటి ప్రకారం నడిస్తే సాంఖ్య సౌఖ్యదాయకాలని నమ్ముకొని శాస్త్రాలు చెప్పేటువంటి శాస్త్రాలన్నీ బోటకాలు, అబద్ధాలయ్యా. మీ శాస్త్రాలలో ఐకమత్యం లేదు. వేదం ఒక అర్థాన్ని కూడా స్థిరపరచలేదు, దాని దగ్గర దమ్ము లేదు. ఆగమాల మార్గం వేరు, ఒకరిదొక్కొక్కరి ఒక దారి. తర్కానికి నిశ్చితమైన సిద్ధాంతమే లేదు.
అది బురదలో స్తంభంలాగా అటూ ఇటూ ఊగుతుంది. ఆమళ మతంబులు మిక్కిలి రహస్య. ఉపనిషత్తుల్లో అభిప్రాయాలు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకం, మంత్రపారాయణాలు మరొక విధంగా ఉంటాయి. ఇన్ని రకాలుగా చెప్పి మీ బుర్రలని చెడగొడుతున్నాయి ఇవన్నీ. యోగ శాస్త్ర సిద్ధాంతం ఇంకొక. కనుక మీరు వేద శాస్త్రాల బుద్ధి బలం చేత మీకు ఇష్టం వచ్చినట్లుగా అర్థం చెప్పుకోవచ్చు. ఎవడు మిమ్మల్ని ఏం చేయరు. అలా పరస్పర విరుద్ధమైన వేదాదులను వదిలివే సజ్జో సుఖాన్ని, అప్పటికప్పుడు సుఖాన్ని ఇచ్చే ఏదైనా సరే దీన్ని అదే ధర్మంగా భావించి చెయ్యండి అన్నారు. అస్మితా బుద్ధి గల దేహము అఖిల శిఖల అనల శిఖల భస్మమైపోవని చోట పాపముండు. సౌక్షదములైన పరదార సంగమాది పాపములు చేయుడు ఓపిన భంగి జనులు. జనులకి ఒక గొప్ప సూత్రం చెప్పాడు. జనులారా, దేహమే ఆత్మ, మరణమే అపవర్గం, సుఖ దుఃఖాలే పుణ్యపాపాలు అనే పలు విధాలైన పుణ్యపాప కృత్యాలు చేసి దేహం ఇక్కడ అగ్నిలో బడి భస్మం కాగా ఇంకా పాపాలు ఎక్కడి పోయా, ఎప్పుడూ పోయాయి. కనుక ఆగా సుఖాన్ని కలిగించే ఎలాంటి పాపమైనా మీరు చేసేసుకోండి, మీ ఇష్టం, బలం గలవాడిదే రాజ్యం అన్నారు. మృతుడగుట పుట్టు బెరుంగును మృతుడగుట వేరొకడు గుడువ మేకొను తృప్తిని. మృతునకు అట కర్మఫలంబు అతి ధూర్తుల వార్తలేటి ఆవర్తింపన్. ఏమయ్యా, కర్మాలు చేస్తే దేహం ఇక్కడ నశించిపోగా దాని పాపాలు దానికంటే వ్యతిరేకమైన ఆత్మ అనుభవించటం చెప్తారు మీ వాళ్ళు. అది అసంభవం. కనుక దేహం చేసిన పాపాలు దేహ అతిరిక్తాలై మరొకటి అనుభవిస్తుందని లోకంలో దేవదత్తుడనే వాడు చేసిన పాపాధికాన్ని యజ్ఞదత్తుడిలో ఉన్న ఆత్మ కూడా అనుభవించాలి. అందరిలో ఉన్న ఆత్మ ఒకటేగా, నా పాపం చేస్తే నీకు కూడా అంటారుగా. కనుక అది ఆత్మ ఒకటే అని వాదించటం మీకు అది చెబుతుంటారే చాలా తప్పు పనిచేది. అది చాలా విరుద్ధం కనుక దాన్ని ఆచరించదు. ఇలా మిమ్మల్ని చెయ్యమంటం కారణ జీవన ఉపాధి కల్పించుకొని సుఖంగా జీవింపదలచిన మిమ్మల్ని మోసం చేయటమేనయ్యా ఈ శాస్త్రాలు, పురాణాలు, పండితులు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ. కనుక ఇక ఏ సుఖం ఉంటే ఆ సుఖాన్ని అనుభవి. చీటికి మాటికిందికిల జీవులను పొలరించు పాపములు కోటుల దన్ను పెట్టుకొని ఘోరపు బాధలు పొందుతుంటిమై పాటిలు ఆత్మకున్ భరమే పాపము దీయనీయది ఇన్నిండు బండికి చేట భరంబే ఏటికి చేయవు విప్రుడు పిల్బిషంబులన్. విప్రుడా పిల్బిషంబులన్. బ్రాహ్మణుని తిడుతున్నాడు వాడు. ఒరేయ్, పాపాలు ఎందుకు చెయ్యవురా? ఆత్మ ఒకటే అని వాదిస్తావు. అలాగే ఆత్మ ఒకటే కనుక తాను ఇతరుడు వ్యవసారం లేదు కనుక ఇతర భార్యలను, పరధనాన్ని వ్యవహారం ఎలా అవుతుంది కదా? ఆత్మ అందరైతే వాడి డబ్బు మందే, ఆడి భార్య కూడా మందే కదా. కనుక యథేష్టగా పరదారాగమనం చేస్తే పాపం కొద్దిగా కూడా ఉండదురా, అంటుకోదసలు నీ దగ్గరికే రాదు. ఎందుకురా భయపడతావు? యథేచ్ఛగా పాపం చెయ్యి అంటున్నా. కలుగుట ఏమి సంధియము కార్యఫలంబుల యందు నిట్టిచో ఫలముదయించనేని తమ పాలిటి వేల్పులు మంత్రతంత్ర శక్తులను తదీయ లాభము కుందగు హేతువులందు అంజధా కలన కునంగ లోపముగా అంజధా కలన కునంగ లోపములు కలనమందురు మాంత్రిక అధములు. మంత్రాలు నేర్చిన అధముల్ని ఇలా చెప్తున్నాడు కోపంతో. పాపం కార్యాలలో ఫలం కలగటం లేకపోవటమే నిశ్చయం. నువ్వు ఎన్ని పని చేసినా దాని ఫలితం నీకేం రాదురా.
ఇలా తుచ్చులైన మాంత్రికులు ఫలం కలిగితే తమ మంత్రబలాలన్నీ కలగకపోతే తగిన దక్షిణలివ్వకపోతే అలా జరిగింది అంట. ఏదైనా ఈ యంత్రాలు తంత్రాలు కట్టేవాళ్ళు, యజ్ఞాలు ఏగాలు చేయించేవాళ్ళు, ఏమయ్యా ఇంత చేసినా నాకేం ఫలితం దక్కలేదంటే సరైన దక్షిణ ఇవ్వలేదయ్యా, డబ్బు కక్కుర్తి పడ్డావు, అందుకని నీకు ఫలితం లాభించలేదని నీ మీదే నప్పం పెడతారు. కనుక అవన్నీ జాగ్రత్తగా అద్దినర్జింప వర్జింపనలవి కాని ధర్మమున ధర్మము చెప్పే తగిలి మను నేరములు వెట్టి దండువు నిశ్చయించి ధరణి గల తోట అద్దము ఎత్తంగా తలచి. మనువు ఏం చెప్పాడయ్యా? మిమ్మల్ని అందరినీ మోసం చేశాడయ్యా. నేరాలు ఎంచి దాని పరిహారార్థం డబ్బు స్వీకరించుకోమన్నాడు. అంటే దక్షిణగా లేక తప్పుకు పరిహారం. అలా స్వీకరించటం వల్ల విడచడానికి ధర్ముగా ధర్మాధర్మాలు నిరూపించి, అంటే నువ్వు అధర్మం చేసినా క్రిస్టియన్లు మతంలో కానీ వాళ్ళలో కానీ తప్పుకి డబ్బుకి తీసుకుంటా, ఆ డబ్బు కంటే పాప ప్రక్షాళన అయిపోయి. అలాగే మనవాళ్ళు కూడా ఏదో దానము ధర్మము చెప్పి ఆ డబ్బు వాళ్ళకి చెల్లిస్తే బ్రాహ్మణులకు నువ్వు చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి అని చెప్తారు. మనువు లేనిపోని ఆశలు మీకు కల్పించారు. లాలాముత్తర పురీష ఘర్మ జల కీలాత్మికల్ భామల చేలారోతలు పుట్టనాడుదురు యోగీంద్రులు ప్రధాలాపము. లాలాముత్తర పురీష ఘర్మ జల కీలాత్ములో తారటే ప్రాళేయాంబు పటీర పంక ఘన సారక్షోద దివ్యాత్ములౌ. లాలా అంటే చొంగట కనుక చొంగ మూత్ర పురీషం మొదలైనవన్నీ కూడా స్త్రీలు మూత్ర పురీషాదులైన హేయమ పదార్థాలు కలవాళ్ళని వాళ్ల మీద రోత పుట్టునట్లుగా యోగులు పలుకుతారు. దమ్ము లేక వాళ్ళని సుఖపెట్టలే. అలాంటి స్త్రీలు అలాంటి వాళ్లే కాని వాళ్ళు మాత్రమే పటీరాని సుగంధ ద్రవ్యాలతో కూడిన శరీరాలు కలవాళ్ళ. వాళ్ళ శరీరాలు వాసన పడతాయా? మంచి సుగంధం. అలాగే స్త్రీలన్నీ మూత్ర పురీష నాళాలతో వాళ్ళ వాసన చెడ్డ వాసన కొడతాయా? ఏం ధర్మమయ్యా మనువు అని మనువుని తిడుతున్నారు. పురాణంబు అప్రణీకరింతుమేని తత్ప్రణీత పరాచర్యుండు పాండవుల నగరి చాటు కవి. కవుల మాట కేటి పాడి మత్స్య పురాణంబునందు మత్స్యంబు వక్తయట ధ్వత్యర్య జంతుమతంబుడు సిద్ధాంతరీకరింపవచ్చునే. అది అట్లుండే కనుక అన్నిటినీ వాళ్ళు ఎదురు కొట్టేస్తున్నారు. మత్స్య పురాణం ఒక మత్స్యం చెప్పిందా అని దాని అంతా ఒక శాప చెప్తే దాని మీద ఒక కథా పురాణం మళ్ళారా? అది పురాణాలన్నీ ప్రమాణాలు ఉన్నాయా? అందులో అన్ని అప్రమాణాలే. వాటిని నమ్మకండి. పశుపక్షాదులకు ఒక నీత, నీకో నీత కనుక వాడిని వదిలేసేయండి. దిననాథునందను తెక్కొల్చి కరుణ లేక ముఖాలేరి దధీచి పాతాళ బిలమున బలిగట్టి వైచిరి జీమూత వాహను జీవి వాపి ఎత్తి పాల్గొని శిబీంద్రునంతటి వాని కలగుండు వెట్టిది కలశ వార్ధి తీవుట చుక్కల రేని దినగోరు మెసగిరి పండు డుల్చిది కల్ప పాదపంబు అయ్యలెంతకు నేరరు అర్ధార్థిజనులు వీరి మనసులు వట్ట నెవారితరము కీర్తి ఎటులుండే వీరుడు దాక్షిణ్యమింకా దారు కలిగిన 10,000 తమకు కలవు. 10,000 దారులున్నాయా? వాళ్ళు ఏదో ఒకే దారి పెట్టి ఆ దారిలో పోకపోతే నీకేదో అయిపోతుందని భయపెడుతున్నారు. వదిలేసేయండి. ఈ దారులు మంచి దారి, నీకు ఏది బాగా ఉంటే ఆ దారి తొక్కి హాయిగా ఆనందాన్ని అనుభవించండి అయ్యా అన్నాడు. దానివల్ల మీకేమీ బాధ లేదు, కష్టం లేదు, అన్ని సుఖాలే. కనుక పురాణాలన్నీ పచ్చి బూతులు, వాటిని నమ్మకండి అన్నారు.
దానాదులు చేస్తే నీకు వచ్చేది బొక్కే, చేతి బొక్కే, డబ్బు బొక్క. దానివల్ల నువ్వుకొచ్చే లాభమేం లేదు అన్న. శాంతమతి కాముకతమాని సప్తతంతు దీక్ష గై కొన్న వారల తెరగుల స్వర్గమునకేగి రంభాది వారసతుల కుచభరంబులపై వ్రాల గొరరేని అని మళ్ళీ తిడుతున్నాడు. ఎలా ఇక్కడేమో బ్రహ్మచర్యాది వ్రతాలు చెయ్యమని చెబుతావా, యాగాలు చేస్తావా? నిజంగా నీకు కాముకత ఉందా లేదా? ఉండే చేస్తున్నావు. ఇక్కడ యాగాలు చేస్తే స్వర్గానికి వెళ్తావు, అక్కడ రంభ యొక్క కట్టు మీద ఆడుకుంటావు, దాంతో సంభోగించచ్చు. దానికోసమే కదా యజ్ఞయాగాదాలు చేసేది. మిగతా వాళ్ళేమో చేయొద్దంటావా? నువ్వేమో అక్కడికి వెళ్ళి చేస్తావా? కనుక సామాన్యులకు నీతి, చేయించే నీలాంటి వాళ్ళకు ఒక నీత. కనుక వాళ్ళ మాటలు నమ్మకండి. ఆహవంబు మృతులైన అట్టి వీరుడు అమరలోకంబునకు పోదురనుట కల్ల నిజమయేని దైచారిచే నిగతి పొంది అతనితో విగ్రహింపరే అసురులు అతట. ఏమయ్యా, యుద్ధంలో చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారని బోటకం మాటలు చెప్తున్నారు. మరి పాపం దేవతలతో యుద్ధాలు చేశారుగా రాక్షసులు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళారా? అక్కడ రానిచ్చారా వీళ్ళు అని తెప్పేశారు. యుద్ధంలో చచ్చిన వీరులు స్వర్గానికి వెళతారని హరిచేత చచ్చిన హిరణ్యాక్షాదులు స్వర్గానికి హరితో పోట్లాడుతున్నారు కదా. వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే హరితో పోట్లాడాల్సి వస్తుంది. అలా చేసేటట్టుగా పురాణాలు ఏం చెప్పాలి. కనుక అవి ఎంత మాత్రం ప్రమాణాలు కావు, అప్రమాణాలు పోను. అక్షచరణుండు చెప్పిన మోక్షములు శిలాస్వరూపములు, వీటికి ప్రేక్షావంతులు శాస్త్రాక్షరములు చదువనేలా అతి బాలిషులై, అంటే బుద్ధి లేనితనంతో గౌతముడు చెప్పిన ధర్మసూత్రాలు అవి ముక్తులు, శిలాస్వరూపాలని చెప్పాడు. వాటిని ఒక ఇంచు అటు ఇటు కూడా జరగకూడదని. జ్ఞానవంతులకు అలాంటి ముక్తి చెప్పటం అనేది తెలివి మాలిన పని అని బుద్ధిమంతులైన మీరు తెలుసుకోవాలయ్యా. వాడెవడో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు చెప్తే అదే పట్టుకు పాకాలా? నీ బుద్ధిహీనత లేకపోతే వాళ్ళు మీద నట్టుతారు. నీ బుద్ధి చూపించు, తోసయి వాటిని తోసతల పారే. దైన్యమునకు త్రోవ తలప అస్త్రైన్యంబు కుక్షి వంచనంబు కుడుపు ఉడుగుట బుద్ధి అయిన ఎట్లు భోగింపనేర్చుడా సారమైన బోధి సత్వ మతం. బోధిసత్వుడు అంటే బుద్ధుడి మతం అని చెప్తున్నాడు. మీ ధర్మశాస్త్రాలలో చెప్పిన విధంగా దొంగతనం చెయ్యకపోతే పేదతనం తొలగదు. ఉపవాసాలు చేస్తే పొట్టని మోసపుచ్చుకోవటమే. దానికి ఆకలిగా అయితే ఆకలి మానిపేసి నీ ఉపవాసాలు చేసుకుంటూ కూర్చుంటావా? కనుక మీ మతాలు పనికి రానివి, చెత్త. యథేష్టగా ఇష్టం వచ్చినట్టు వర్తించే తిరిగేటువంటి సుఖాలు అనుభవించడం బుద్ధిమంతుల ప్రాజ్ఞుల లక్షణాలరా అన్న. క్రోధనులు దారపరులకు అక్రోధ శిక్ష చేయుతుందురు. కపట వశిష్టమునులు దారు నిర్ధనులై ఉండి ధాతువాద మొకరించెప్పు విప్రలంభకులు ఓలే. గౌతమాదులను మీద తిప్పి కొడుతున్నాడు. ఏమని? ధాతువులు రిపుమిత్ర భావాలకు తెలుసు. ధాతువుల సంయోగం కలిగించి బంగారం చేయొచ్చు అని చెప్పేటువంటి వాడు నీకు కొంచెమైనా ఎప్పుడైనా డబ్బిచ్చారా? ఆ సంపాదించిన దాళ్ళు బంగారం చేసిన దాళ్ళు వాళ్ళు వంచిస్తారు. ధనం నీ దగ్గర నుంచి లాక్కుంటారు. స్వయం తీర్ణ పరాంస్తారయేత్త
బుద్ధిమంతులైతే తమ దరిద్రాన్ని తామే తొలగించుకొని ఇతరుల దరిద్రాన్ని కూడా తొలగింపటానికి ప్రయత్నిస్తుంది. అలా కాక తాము పేదవారై ఉండి పరులకు అలా ఉపదేశించటం పరులను వంచటమే. స్వలాభం తప్ప పరార్థం అందులో ఏం లేదు కనుక జాగ్రత్తగా ఉండండి బుద్ధిమంతులకు వాళ్ళంతా చెప్పు. కలవు విద్యార్థమంత్ర భాగములు 3 శృతుల ఆ మూటి ఎందు మీ మతికి చెక్క అర్ధవదాంశమజిలంబు అనృతమయ్యే అట్లాగుగాక మంత్ర విధ్యంసములగను. ప్రకృతిలో విధి మంత్రార్థ భాగాలు 3. విధి మంత్రం అర్థం. ఈ మూడిటిలో అర్ధవాదాంశం అసత్యమని మీకు ఎలా తడుతోందయ్యా? కనుక దానిలాగా మిక్కిన భాగాలు కూడా అసత్యాలే అని తెలుసుకోండి అని చెడు మార్గాన్ని ఘంటాపరంగా గంట కొట్టినట్టుగా లౌడ్ స్పీకర్లు పెట్టి చెప్పినట్టుగా చెప్పు. కానీ ఈ ప్రకారంబు వాచాటులై తిట్టిభంబులను పోలే కన్నకంటకంబులైన దుర్వర్ణంబులు వేదంబు ప్రమాణంబు కాదని ఆగమంబుల నడుగా అడుచేసియు ధర్మంబుల మర్మంబులను ఉచ్చి పోనాడియు పురాణంబుల త్రాణులు సరసి ఇతిహాసంబులనపహసించయు జన్నంబుల జిన్నపుచ్చియు మంత్రపారాయణంబుల తృణీకరించయు ఆమళంబులను కలంచియు కలికి కౌతూహలంబులు జైనులకు సమ్మానంబును బౌద్ధులకు ఉద్ధతియు చార్వాకులకు నిర్వృతియు లోకాయుతుడికి ఉచ్చేకంబు పాషండులకు చెవుల పండు కాపాలికులకు ఉపకారంబుగా కైవారంబు చేసే పాఠకులం కనుగొని శక్రుండు సక్రోధుండును వరుణుండు అరుణలోచనుండును అగ్ని ఉద్విగ్న మానసుండును కృతాంతుడు అత్యంత రోషుండునై అయ్యాశాపతులు నలుగురు నల్లిక్కుల మొగంబై. ఓ దురాత్ములారా ఏమి దుర్భాషణంబులాడెదరు. దంభోడి ధారా సంరంభమును పాశవల్లి సముల్లాసంబును సముజ్వల జ్వాలాకరాళాతలయు ఉద్దండ గదాతాడనంబును ఎరుంగరా ఏల ప్రేలదరు. పుత్రకామేష్టేన కారేరీ ప్రముఖంబగు మఖంబులు దుష్ట ఫలంబులగుట కనులం కానదే. ఆవేశంబున గయా శ్రద్ధాదులపేక్షించు భూతంబులను చూసి పుణ్యంబులు తెలియరాదే. అంగాంగ ప్రవేశంబుల దేహంబు ఒక్క కుండుట నేత్రోత్పాదనంబున కన్నులు వస్తుట ఆదిగా గల విశేషంబుల దేవతా ప్రభావంబు కావింపదే. ఈ విధంబుగా ప్రహ్లదంబులాడెరు కనుక మిమ్ము నాలుకలు గోయక సెలవలు వ్రేల్పక ప్రాణంబులు తీయక ఎలా సైరింపవచ్చు అంటే భయమంది అవ్వంది జనంబులు బృందారకుడికి బృందారకులకు నమస్కరించి ఎలా వీళ్ళన్నా అన్న మాటలకి కోపం వచ్చి అగ్ని యమ వరుణాదులు కోపంతో మీ నాలుకలు చేస్తా గుండెలు కోల్చి కాల్చవతల వారేస్తాం పీల్చేస్తాం అనగానే ఆ వంది మాగధలు దేవతలకు నమస్కరించి ఇలా అంటున్నారట. గయా శ్రాద్ధ ఫలితం చూస్తున్నారు, ఉత్తరకామేష్టి ఫలితం చూస్తున్నారు. అలాగే కళ్ళకి ఏదైనా జబ్బులు వస్తే యాగాలు చేసి కళ్ళ జబ్బులు పోగొడుతున్నారు. పుత్రులో సంతానం కావాలంటే చేస్తున్నారు. ఎన్ని ఫలాలు అందుతుంటే యజ్ఞ యాగాల వల్ల లేదని బుకాయిస్తూ లోకంలో ప్రచారం చేస్తారా దంభాచార పరాయణులారా, నాలుక తగ్గొస్తాం అని ఎదురు తిరిగారు దేవత. ఆ తర్వాత ఆ వందిమాగధుడు అంటే ఎవరికి కలి మొదలైన వాళ్ళకి వందిమాగధుడుగా ఇందాక పలికిన వాళ్ళంతా ఇప్పుడు అంటున్నారు.
బలభిద్వహినియమ ప్రచేతసులన్ బ్రహ్మయువే మెల్ల దుంగలి భూపానుని ఉద్ది పాఠకుల మీకైవార దుర్భాషణంబుల కాని అతండు మెచ్చడు దయాబుద్ధిన్ పరాధీన వృత్తుల నీ పేదల మమ్ము కావదగుని ద్రోహంబు లేకుండగా. వాళ్ళు అర్థమైపోయింది, బుద్ధి వచ్చేసి వాళ్ళు అలా అంటున్నారు, ఓ ఇంద్ర, అగ్నిహోత్ర, యమ, వరుణ, మీకు బ్రహ్మాకున్నంత ఆయువు ఉండుగాక. మేము కలిరాజుకి వంది మాగధులు. మేమలా దుర్భాషను కలగ పలకపోతే అతడు మమ్ము మెచ్చడు. ఇప్పుడు మన రాష్ట్రం పరిపాలించే నాయకుడు అవతల ప్రతిపక్ష నాయకుడిని, ఆ కుటుంబాన్ని, అతనితో చేతులు గడిపిన ఇంకొక నాయకుడిని రోజు మీడియా ముందు వచ్చి బండబూతులు తెచ్చి శాపనార్థాలు పెట్టి ఆడ మగ అందులో ఉండేవాళ్ళని చేస్తేనే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లో మంత్రి పదవిలో ఇచ్చాడు, ఇస్తాడు కూడా. అలాంటి పద్ధతి వాళ్ళు కూడా, మా వాడు మిమ్మల్ని తెట్టకపోతే మమ్మల్ని దగ్గరికి రానివ్వడు, కలి మొదలైన వాడు కనుక మమ్మల్ని మెచ్చుకోడు, అతని సంతృష్టి కోసమే మేం చేస్తున్నాం. ఇవాళ ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా బయటకు వచ్చిందా చెప్పారు, ఏమండి మాకు మీ మీదేం ద్వేషం లేదు, వాళ్ళు తిట్టమన్నారు, అక్కడ లేకపోతే మాకు గతి లేదు కనుక తిట్టాల్సి వచ్చింది అని బయటకు వచ్చి ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కనుక మనం ఒక పని చేసేటప్పుడు ముందు వెనకాల ఆలోచించి, ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిరా అని అనేక మంది కాళ్ళు నాకారు, బూటులు నాకారు, బొయ్యలు దొడిగారు. అలాంటి వాళ్ళ యొక్క ఆరాధన వల్ల ఆమె సర్వ నిరంకుశురాలై ఎమర్జెన్సీ పెట్టి చాలా ఇబ్బంది పెట్టింది దేశానికి, మనందరికీ. ఆ సంఘంలో ఆ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే ఉండి యంగ్ టర్క్ అనే సంఘ్ అనేవాడు కొంతమంది ఉన్నారు. చంద్రశేఖర్ అనేవాడు, మోహన్ ధారియా అనేటువంటి వాడు, మన గవర్నర్ చేశారు కృష్ణకాంత్ అనేటువంటి వాడు. వీళ్ళంతా ఇందిరకి చాలా ముందు మెత్తగా చెప్పారు, అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు చేసేదేమిటి, ప్రజాస్వామ్యాన్ని అణచేస్తున్నావు, దానివల్ల ఏదైతే నీ నెత్తి నువ్వే కోసుకోడు, పులి మీద స్వారీ చేస్తున్నావు అని ముందు మర్యాదగా చెప్పారు. వినకపోతే పార్టీ వదిలిపేసి బయటికి వచ్చి వాళ్ళు యంగ్ టర్స్ ఆనాడు దేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత జనతా ప్రభుత్వంలో వాళ్ళకి అద్భుతమైనటువంటి పదవులు లభించాయి, గొప్ప పదవులు లభించాయి. తర్వాతే కృష్ణకాంత్ మన రాష్ట్రానికి కూడా గవర్నర్ అయ్యాడు. మోహన్ దారియా ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అయినాడు. చంద్రశేఖర్ ఆ తర్వాత మంత్రి అయ్యాడు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి కూడా. అలా వాళ్ళ ఆ తాకతు ఆ విధంగా పెరిగింది. కనుక ఎప్పుడు చెప్పాలో అప్పుడు నాయకుడికి చెప్పకపోతే ఆ పార్టీకి మనుగడ ఉండదు, తన దేశానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. కనుక వీళ్ళందరినీ మనం చూసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళే మన పార్టీలో ఉన్నారు. వంది జాతులము మా 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 వాచాటోపములకు నల్గకుమయ్య అనిమిషేంద్ర, అనపరాధులము మాయందు అక్కడికంబు పాటింపుమయ్య కృపీత జన్మ, పరతంత్రులము మాయబద్ధవాక్యములకు తప్పు పట్టకుమయ్య ధర్మరాజ, యశార్థులము మా అహంకృతి స్ఫురణకు నెరసు లేరకుమయ్యా వరుణదేవ, భయము గొందుము నిర్ఘాంతపాతమునకు తలపుదుము భీషణ ఉల్కో ప్రపాద ప్రదాహముల, చంచలింతుము పటుదండ చండిమలకు పగులుదుము పాశవల్లరి బంధనములు. ఇవన్నీ కూడా మా బతుకు గడవటానికి రోజు వాళ్లకు స్తోత్ర పాఠాలు, మిగతా వాళ్ల మీద దేవతల మీద బండ బూతులు పెట్టకపోతే మాకు రోజు గడవదు. కనుక అవన్నీ మేము చేయించిన తప్పులు కానీ మా హృదయంలో మీ మీద ఎవరి మీద
మాకు ద్వేషం లేదు. అవతల వాడు చెబితే మేము వంది మాగధులం కనుక అలా చేయాలి, మా ధర్మం. గవర్నర్ గారు ఉన్నాడు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోని చదివి అమలుపరుస్తారు. ఇది నా ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటారు. అలాగే మేము స్తోత్ర పాఠకులం. మా బహుభాషిత్వాలకి కోపం పద్ధతు. నువ్వు వ్రజపాతానికి ఎప్పుడు భయం పొందుతాం. నీ వజ్రం ఎప్పుడు అంటే వజ్రాయుధం ఎప్పుడు మా మీద పడుతుందో అని భయం. ఓ అగ్నిహోత్ర, నేను నేరం లేని వాళ్ళం, మా మీద దయచూపు. కోశం కోపించితే నీ అగ్ని జ్వాలలు భరించదు. ధర్మరాజా, యమధర్మరాజా, మేము పరాధీనులమయ్యా. మా అసందర్భ ప్రలాపాలకు నేరాలు ఎంచకు. నువ్వు అలా ఎంచి కోపిస్తే నీ దండనం భరించలేవు. వరుణా, మేము ప్రభువు దయపోతం బతుకుతున్నాం. ఎంత మాత్రం గర్వించి అలా చేయట్లా. 4 వేళ్ళు లోపలికి వెళ్ళాలి కనుక బతకాలి, మేం బతకాలి, మా కుటుంబాల్ని బతికించాలి కనుక వంది మాగధులమయ్యా. మా మీద కోపం వద్దు, నీ పాశ బంధాలకు మేము బలైపోతాం, బలి కానివ్వద్దు అని అంజలి పుటంబులు లలాటంబులు ఘటించి అచ్చాటుకారుడు కైవారంబులుడిగి ఊరకుండిరి అనంతరంబా. గగన మండలమున కాలాయసపుదేర మాలకాకి పడగ తూలియాడ. ద్వాపరంబుదాను మధ్యవర్తి అయి వచ్చువాని నీలవర్ణదేహు. ఆ తరువాత ఆకాశంలో కాలాయసముతో కూడబడిన అంటే చేయబడిన రథంలో మాలకాకి పడగ చెలించి ఆడుతుండగా ద్వాపరుడితో కూడా అందులో కూర్చొని నల్లని దేహంతో కలిపురుషుని దేవతలు చూశారు అని తర్వాత పద్యం. మళ్ళా ఆకాశంలో కాలాయసంతో చేయబడిన అంటే ఇనప రథంతో చేయబడిన మాలకాకి పడగ చెలించి ఆడుతుండగా ద్వాపరుడనే వాడితో కలిసి కూర్చొని నల్లటి తెరీల దేహంతో ఒప్పేటువంటి కలిపురుషుణ్ణి దేవతలు చూశారు. కరకులై పెరగిన కురు వెంట్రుకలతోడ బట్ట యౌదల కావి పాగియమరు. నిగిడి పూరేకు బాగుగా కత్తిరించిన గడ్డంబు కొనరుమ్ము గమ్మరింప. బండి కందెన తోడ బతికి వచ్చు మైఛాయ నీలి పచ్చడముతో మేళవింప. నవరక్త చందన ద్రవ కల్పితంబైన నూత్ర త్రిపుండ్రంబు నొసల నొప్ప. కోర మీసలు మిడిగుడ్లు కురుస పొడగు దప్ప చెవులను గుగ్గి పండులను కలిగి ఉన్న మద్గ్రీవుడై వచ్చుతున్నవాని కలి మహారాజు గనిరి దిక్పాలకులు. కలిరాజును చూశారు, ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. ఇంద్రాది దిక్పాలకులు చూశారు, ఎలా కరకు కొరత వెంట్రుకలు, బాగా నిగిడి నిలబడినటువంటి పొట్టి వెంట్రుకలు, అక్కడక్కడగా బట్ట తలపై ఎర్రని పాగా కట్టుకొని కత్తిరించిన గడ్డం రొమ్ములో వ్యాపించగా బండి ఇరుసు వంటి శరీరంపై నీల పచ్చడం అంటే బట్ట కప్పుకొని రక్త చందనం ద్రవంతో మేళవించి అమర్చిన త్రిపుండాన్ని పాలంలో పెట్టుకొని కోరమీసాలు మిడిగుళ్ళు పొట్టి కడుపు దొప్ప చెవులు గుగ్గిరి పళ్ళు వింత పుట్టిస్తుండగా కంఠం ఎత్తి చుక్కలు చూస్తున్నట్లుగా వచ్చిన కలిపురుషుణ్ణి చూశారు. హేలా బృందారకుడ గుణాలవయుగరాజు కాంచి నయనాంబుయములు వ్రాలిచిరి నిర్జలేంద్రుడు మాలని కనుగొన్న ఉత్తమ ద్విజుల క్రియన్.
చండారుణ్ణి చూసి ఉత్తమ బ్రాహ్మణులు పద్మనేత్ర పద్మాలు కిందకి వాల్చి చూసినట్లుగా వాణ్ణి చూడకుండా వదిలిపెట్టారు. వాడు ముఖం చూడలేదు. ప్రౌఢ గురు గోపరీఢావలీఢుడయిన్ యాత్రిశంకుడు ఓలి జంభారి ఎదుట కాంతి సంపద కోల్పోయి కలియుగంబు సాధ్వసాతిరేకంబున జలధరించే. ఇక తనుక ఇంద్రాదుల యొక్క కోపాన్ని తిరస్కారం చూపించే కలి పురుషుడు ఇంద్రాదుల సన్నిధికి రాగానే త్రిశంకువులాగా తన కాంతి సంపదంతా పోగొట్టుకొని భయం చేత వణికిపోతున్న ఇట్లు ప్రభావోపనమ్ముడై ప్రణిపాతంబు చేసి ప్రభావం అంతా పోయింది. ఉత్తమ వీర అదేదో దొంగరాముడి సినిమాలో మీసాల వీరభద్రయ్య అంటుంటాడు రేలంగి. తర్వాత వాడింటో దొంగరంపదం చేసి వాడిని పూజారు కిందకి దింపి నేను ఉత్తరభద్రయ్య అలాగే అయిపోయాడు వాడు కూడా. సీమమే నిర్జర స్వామి సిఖి సుఖంబే శర్మమే నీకు నోయమా ధర్మరాజ్ స్వస్తియే పాశహస్త మీ ప్రహస్తమునకు తగ సపాస్తరజవస్తముడ నయింతి. అది సేమమే నిర్జర స్వామి సిఖి సుఖంబే శర్మమే నీకు ఓ యమధర్మరాజ్ స్వస్తియే పాశహస్త మీ ప్రశస్తమున తగ అపాస్తరజస్తముడనయితి అన్నాడు. ఒక్కొక్కళ్ళని చక్కగా ప్రస్తావించాడు. ఏమంటున్నాడు? ఇంద్ర క్షేమమే కదా, శకి అగ్ని సుఖమా, యమధర్మరాజా సుఖమా, శర్మమే సుఖం కదా, పాశహస్త వరుణ స్వస్తి కదా, శుభమే కదా, ప్రహస్తమున్ మీ యొక్క సంబంధం చేత తగినట్లుగా ఆస్తాస్తా తొలగింపబడిన రజస్తమస్థముడ రజస్తమో గుణాలు కలవారిలో మొదటి వాడిని. నాకున్న రజస్తమో గుణాలన్నీ పోయాయి. నాకు ఏ గుణాలు లేనటువంటి నిర్గుణిగా మాయ. దమయంతి స్వయంవరంబునకు పోవుతున్న వాడ కళాతిపాతంబు కాకుండా నన్ను వేట్కొలుపుడు నా మనోరంభంబు సఫలంబు లగునట్లుగా అనుగ్రహంబు సేయుడు మీ ఆశీర్వాదంబునన్ కథకైశికాధీశ్వర తనూభవ వివాహంపై మిమ్ము దర్శింప కలవాడనని పలుకుట. ఏమయ్యా, నేను ఇప్పుడు దమయంతి స్వయంవరానికి వెళ్తున్నా, మీ ఆశీర్వాదనాలు ఇస్తే వచ్చి పెళ్లి చేసుకొని వచ్చి మీకు కలబడతాం. వారన్యోన్యంబు ముఖాంభూరముల చూసి నేత్రముల చిరునగవులు తేరగ నిట్లవి అహంకార గుణాంకురిత బహుళ కలికిన్. ఆ ఇంద్రాదులు ఆ కలిమాటలు విని ఒకళ్ళ ముఖంలో ఒకళ్ళు చూసుకొని అహంకార గుణంతో బహుళమైన కలహాలు కలిగించే కలి పురుషుణ్ణి చూసి వికటపు నవ్వుతూ మందహాసం చేస్తూ ఇలా అన్నారు. తగునయ్య కలిరాజ తగవు ధర్మము తప్పి ఆడిన ఇట్టుని అంతవాడు పరమేష్టి నైష్టిక బ్రహ్మచారిగా నిన్ను నాడిరుంగ చేసినాడు తొలుత నవకీర్ణియని నిన్ను అవధరించిన ఎప్పుడు ద్రోహిగా దళపడే ద్రోహిణుడు ఆత్మ. ఈశ్వరాజ్ఞాసేతు వెట్లు దడగవచ్చు దదధీనులకు అన్యథాకరించి మాకు దూరంగా ఇది అసమంజసంబు మిన్న కరుగుము కాదు నీ కన్న తెరగు సత్వరంబున పరులకిచ్చా విఘాతము ఆచరింపరు కృతబుద్ధులైన వాళ్ళు. తప్పు చేస్తున్నావు, జాగ్రత్తరా అని చెప్తున్నారు. దమయంతిని వరించం అనుకోవటం అసమంజసం, అయుక్తం. కనుక బలాత్కారంగా ఇతరులను పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇష్టం లేకుండా లాక్కు రావటము,
మళ్ళీ పెళ్లి చేసుకోవడము బుద్ధిమంతుల వాళ్ళు ఎవరూ చెయ్యరు. నీ మనోరథానికి విఘ్నం కలిగించటం వల్ల మాకేం ప్రయోజనం లేదు. కానీ జరిగింది కనుక చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకో. త్రిభువనానందమాకంద వాటికా వసంతంబైన ఆ వృత్తాంతంబు సరిగలచి అచ్చోట నుండి కదా మేము మరలి వచ్చుతున్న వారము. సానురాగులకు నాగులను పరిత్యజించి అనంపులకు వేల్పులను నిక్షేపించి అసమానులకు రాజసూనులను తృణీకరించి అన్నడినాక్షి నరుండను వాని వరించే ఏమి చేయవచ్చు ఈశ్వరాజ్ఞ బలియసి నీవును మాతోడి వాడవ కదా. మరలి రమ్మనవుడు వృషాంధుడై అక్కలి రాజు దివిరాజులకి. ఏమయ్యా, మేము వెళ్ళాం పెళ్ళి. అక్కడ అనేక మంది రాజులున్నారు, దేవతలమైన మేమున్నాం. భూలోకంలోంచి వచ్చినటువంటి రాజులున్నారు, పాతాళం నుంచి వచ్చిన నాగరాజులున్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి ఒక మానవ మాత్రుడైన రాజుని వివాహం చేసుకుందయ్యా. మేము అక్కడి నుంచి తిరిగి వస్తున్నాం, మాకు సొరంగ భంగమైంది, నువ్వు కూడా అవుతావా? పద్మజునకేమి మాకేమి పరులకేమి అంగనా పరిభోగలోలాత్ములకు నైష్టిక బ్రహ్మచారి అయి నస్తి బొంది చేరుగడలేక కలిచడం తెలియగాక. స్త్రీ సౌఖ్యాన్ని అనుభవించే బ్రహ్మకేం పోయిందయ్యా? మీకేం పోయిందయ్యా? ఇతరులకేం పోయిందయ్యా? మీరు చక్కగా సుఖాలు అనుభవిస్తూ పైవాళ్లకు శరీరంగా నీకుతులు చెబుతూ ఉంటారు కనుక ఇక మీ మాట నేను పాటింపను, బ్రహ్మశాసనాన్ని మన్నింపను. వాడు కలిపిరుషుడంటాడు. తప్పక దమయంతిని వరిస్తా, మీకు చేత కాబోతే నాకు చేత కాదా అన్న. ఏకపత్ని పతస్థులైన మీరేల దమయంతిని కామించి పోయారు. ధర్మంబు పరులకు ఉపదేశవత్సం గాని తమకుం చేయవచ్చునే. పోదురుంగాకేమి మీ ఎందొక్కరుండ కొమ్మ వరియింపం కలిగినే. దిశధరాజ భోజ కన్యక వరియింపన్ మీరు లజ్జ వరియించిరి. ఇంటియ కాక ఏమి మిమ్మున్ కడగంటం చూతుతూ నెమ్మగం పోలబుచ్చుడ అట గడచి అప్పడతి ఎట్టనియే మీరెట్టు సగించిదిరి. ఇది సంగతంబు చిత్తంబు నిలివి ఓవ నర్రెత్తి మీరు ముతుతుండా అమ్మత్తగాజిని మనుషులనెట్లు వరించే. మీ అంతవారలు అపేక్షించండగా ఆ పద్మాక్షి అతి సాహసంబున అవ్వైరసేని ఎట్టు చేకొనియే. అతడు చేకొనినన్కొనియగాక ఆ కృపీతయోని అతని వివాహంబులను కోట సాక్షి అయి కైలాటంబు చేసి పాట తడకున్ దండి ఘటింప చేయ నాపటం బయ్యట్టున్నట్టు చేయక హృతం బెట్లు పరిగ్రహించే. మహానుభావులకు మీరు భావంబుల నిత్య అభిమాన భంగంబు ఎబ్బంగి అంగీకరించిరో కాని ననుబోటికి అపవాద కందడి చందురు ఎందుకందుకంబోలి దండంబునం పాయదు. మీ ఎందరా ఒక్క విన్నపంబు అనుగ్రహించి వినుండి. అవ్వ సుమతీసు మోసపుచ్చి ఆ మత్స్య కంటి నెత్తుకొని మింటి మీదికి తెచ్చద. అప్పుడు మీ కళగంటికి కెంపు రాదు కదా. మహాలాభంబు పట్టున ఈర్ష్యారోషంబులు ఎట్టివారికైనా పడుతుంది. అనాది కాల ప్రవృత్తంబైన రాగద్వేషంబులు భేదింప ఎవ్వరికి శక్యంబగు. అది ఎట్లుండే మరొక్క ఉపాయంబు అవధరింపుడు. పాకశానుడు సనుండు పావకుడు ఫలేతపతి పాసహస్తుండు పంచముండనైన ఏనుని ఏవులన్ పాండవులు పంచాలిన్ పోలే పంచుకొని అనుభవింతం. కానీ ఆ పంకజాక్షి పట్టికొని వత్తునే అని పరమ కఠోపాయమయా ప్రయోగ పరిపాటీ పాటవంబులన్ కేట వడ బహుప్రకారంబుల.
పలికిన కనుక వీరాలు పడిగాడు. మీకు చేత కాకపోతే నేను వెళ్తానయ్యా, నేను తీసుకొస్తా, మన 5 పంచుకుందాం ఆమెను అని మీకు చేతులాడలేదు, మీ చేత కాలేదు, సిగ్గులేక ఏ మొహాలు పెట్టుకొని వచ్చారయ్యా, మీ మొహాలు తీసుకెళ్ళి అమరలోకంలో ఎలా చూపిస్తారయ్యా మీ భార్యలకి అని అందరినీ నానా ముక్క తిట్టేసి అతను బయలుదేరుతుంటే ఏం జరిగిందో చెప్తారు. హరిహయాది విబుధుల కలి ముఖలత వికారములకు రోసి కలగి పలికి రబుడు గంభీర భారతీవ్రమైన భాషణ. వాళ్ళని పెట్టడమే కాదు, మూర్ఖంగా వాడు ప్రవర్తిస్తుంటే అప్పుడు వాడిని ఆపటానికి ప్రయత్నించి ఇలా అంటారు. అర్హమెవ్వాని రూపమంగ సంభవ రాజ్య రుక్మ సింహాసనారోహమునకు గడుగునెవ్వని కీర్తికి ఆ కీర్తిని కాజాద కీర్తి నిశానాద బింబంబునెన్నడమికి భవనమెవ్వని ప్రతాప ప్రదీపమునకు పుండరీక భవాండ మండలంబు చుట్టమెవ్వని కేలు సరవి చింతారత్న రోహణాచలవారి వాహములకు కలుషమెవ్వాని తలచిన క్రాగిపోవు పుణ్యమెవ్వాని కీర్తింప పొడవు వడయు వాడు నిషధేశ్వరుండు మా వరుసవాడు కలికి మహారాజా మన్నింతుగాక వాణి అన్నాడు. వాడేం సామాన్యుడు అనుకుంటున్నారా అని చెప్తున్నాడు. నరుడు సౌందర్యంలో మన్మధుణ్ణి మించాడు, కీర్తి శరత్కాల చంద్రాబింబాన్ని మించి అతని ప్రతాపం బ్రహ్మాండాన్నంతా ప్రకాశింపచే. అతని దాన గుణం కామధేనువు చింతామణి కంటే అంతేకంటే ఎక్కువై. అతని నామస్మరణం పాపాలు పోగొడు, అతన్ని స్తుతిస్తే పుణ్యం. ఆ నరుడు మాతో సమానుడే కాని సామాన్యుడు కాడు, సామాన్య మానవుడు కాడు. కావున మాలాగా ఆ నరుడు నీకు పూజనీయుడు, అతని మన్నింపాలే కాని బాధలు కలిగించు. మచ్చిక వీరసేనుని కుమారునకున్ పరమోపకారికి మెచ్చి జగం బెరుంగులము నెయ్యపు తెల్లది నిండు కొల్పులోనిచ్చిటిమింత లోపలే ఇంతటి వారము తప్పనేత్తుమే అచ్చపలాక్షి కూతురట అల్లుడు మాటలు వేయు నేటికి. కలిరాజా లోకులందరూ తెలిసేటట్లుగా ఆ మహాసభలో మహోపకారి అయిన నలుడి సుగుణ సంపదకు సంతోషించి దమయంతి అతన్ని అధిక సంతోషంతో మేమంతా అతనికి అప్పచెప్పాం, కట్టబెట్టాం. అలా ఇచ్చి ఎంతో కాలం కాల లోకాధిపాతులమని ప్రసిద్ధికెక్కిన మేమే ఈ కొద్ది కాలంలో నీచవాక్యాలు విని వాళ్ళకి అప్రియం చేస్తామా? అది వట్టి మాట. ఎందుకయా 1000 మాటలు? చివరి మాట చెబుతా. ఆ దమయంతి మా కుమారిక, ఆ నరుడు మా అల్లుడు అన్నాడు. ఏము నలుగురందునెవ్వాడు కాజాలు ఇచ్చిపుచ్చుకొన్న ఈల గ్రద్ద మాకు నింపుగావు మాను మీ శుద్ధులు కలహముల మొగంబా కలియుగంబా అన్నాడు. కలిరాజా, మేమే మా చేతులకు దమయంతి నరుడికి ఇచ్చి ఇప్పుడు తిరిగి మళ్ళా మేము నువ్వేదో తెచ్చిపెట్టావని మళ్ళా మేము ఆమెను పొందుతామా? మాకు ఆ పని చెయ్యం. కనుక నీ చేష్టలు మాకెంత మాత్రం ఇష్టం లేదు. నీ దారి మార్చుకో. పామరత భారకు పామర కలిరాజ నిషధపతి మద లీలా పామర సావేశంపున పామర విందారి బట్ట బారిన భంగిన్. నువ్వు పామరుడు వై విస్తరిత వేషాలి. పాము అంటే రాహు, అరవిందారిన్ అంటే అరవిందులకు అరిన్ అంటే శత్రువైన చంద్రుని పట్టుకోవటాన్ని పారిన భంగిన్ పరిగెడినట్లుగా నిషధరాజున్
నలమహారాజును పామరతన్ అజ్ఞత చేత పట్టన్ అంటే పట్టుకోవటానికి పారకు వెళ్ళకు. గొప్ప పద్యం. పామరత పట్ట భారక్ పామర కలిరాజ నిషదపతి మద లీలా అపామర రసావేశంబున పాము అరవింద అరి పట్ట పాలిన భంగిని. ఏం రాశావు శ్రీనాథ? నమస్తే రాయు. ఆలోచితమగు కార్యంబు ఆలోచితముగ ననర్పు అది మేలు విరుద్ధాలాపంబులు పలుమరు ఎలా పచరింపనిప్పుడు హెలా నిమిష అన్నారు. హేళా నిమిష అంటే విలాసంగా ఉండే దేవుడా. కలిరాజా చక్కగా ఆలోచించి కాలానికి తగిన పరిచయం అది మంచిది. అంతేగాని ఇప్పుడు విరుద్ధ వచనాలు పలకటం వల్ల ప్రయోజనం. కాలం గడిచిపోయి అని తమలోన పోయెదరు పోయినప్పుడు కార్తీకీక యుగంబునన్ తురీయ యుగంబున్ దోయి నలువ కుపహతి సేయంగా లేరు వాని శీలము కలిమిన్. ఆ నరుడి సత్ప్రవర్తన సంపద చేత ఉపహతి చేయగా అంటే అతనికి ఏమి అపకారం చేయగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు కనుక చాలా జాగ్రత్తగా ఉండు. యుగశేషమశేషమహీ జగదవన పరాయణుండు సమధిక మహాయుగ యుగ యుగ పదుదాచ్యత జగదీ విజయుండు నరుడు సమాన్యుండే. యుగశేషం అశేషమహీ జగదవన పరాయణుండు సమధిక మహాయుగ యుగ యుగ పదుపార్జిత జగతి విజయుండు నరుడు సామాన్యుండే. యుగశేషం ఈ కృతయుగములో మిగిలిన కాలం అశేష సమస్తమైన మహీ జగద్భూలోకాన్ని ఆవన రక్షించటలో పరాయణుడు ఆసక్తి ఉన్నవాడు. సమధిక మిక్కిలి గొప్పదైన మహాయుగ అంటే బాహుద్వయం చేత యుగపత్ ఒక్కసారిగా ఉపార్జిత సంపాదింపబడిన జగతి భూమి యొక్క విజయుండు విజయం కలవాడు. అలాంటి నరుడు సామాన్యుడే. సామాన్యుడు అనుకుంటున్నావా అని వెండియు నా ఖండలాదులు పరోక్ష ప్రియా దేవా అనే పురాణ వచనంబు కారణంబుగా నిగూఢ ప్రౌఢ నిజ భాషణ విశేషంబున ఆమిత్రేచ్ఛ సజ్ఞానమరశేష రాజసం దిశహ్యతాం రహితమాంసి తత్ర మాగాస్త్వమితి గతో ద్వాపరేణ రాజసం సది హాస్యతాం ప్రథమమనిరి. అమరశేష సురలోక నీచుడా తత్ర నరుడిని పరమాభించటానికై నిషధపురానికి యామి వెడుతున్నాను ఇతి అని పలుకేటువంటి జ్ఞానం రాజసం రజోగుణ సంబంధమైంది. సత్ అవుతూ అసత్ అవుతోంది. ఇక ఇక్కడనే అస్యత ఉందువు గాక తమాంసి అజ్ఞానాన్ని రహా వదిలేయి. తత్ర ఆ నిషధ నగరానికి త్వం నువ్వు మాగాహ వెళ్ళకుందువు గాక. ఇది మా చెప్పిన మాట వినక ఈ విధంగా వెళ్ళితే ద్వాపరేణ ద్వాపరంలో కూడా రాజసంసది నలసభలో ప్రథమం ముందుగా హాస్య తాం పరిహాసాన్ని గతగా పొందేవాడివి అవుతావు అని పలికారు. నువ్వక్కడికి వెళ్తే నలసభయల్లో నీకు తప్పక అవమానంద మరియు బహు ప్రకారంబుల బుద్ధి చెప్పియన్ ప్రియం బలికియు హెచ్చుకుందాడియు బృందారకులు కలిద్వాపరంబుల భూలోకంబు గమనంబు ప్రసిద్ధేశించింది. ఇట్లు ప్రతిషేధించినను
వారి సుభాషితంబులు పెడచెవులను పెట్టి మోరకంబును సాహసంబును మదంబును అసూయ అవివేకంబు తనకు నైజ గుణంబులవు అగటం చేత కలియుగంబు కలయుగంబు ముగిచి ఇలా అన్నాడు. ఇంత చెప్పినా సరే అనుకున్నారు, కానీ వాడికి ఉండేటువంటి పుడకతో పుట్టిన బుద్ధి పిడకలతో కానీ పోదుగా అట్లా ఉంది. వాడు వేలుపులార మీకు 10,000 నమస్కృతులాచరించే మేలు దళంపుడే నవని మీదను చరించద కొంతకాలము ద్వేలత ఎవ్వడేనొకడు దేశములోన అధర్మవత్తి అయి వ్రాలినవాడు లేడా పలువంకలు నారసి చూడవచ్చు. మీరు చెప్పినట్టు బానే ఉంది. మేము భూలోకంలోనే సంచరిస్తాం. ఎవడైనా భూలోకంలో తప్పు చేస్తే వాడుంటే వాడి ద్వారా మేము కలి ప్రవేశం చేస్తాము అన్నాడు. ఇంద్రాది దేవతలారా, మీకు 10,000 దండాలు. నాకు శ్రేయస్సు కలిగేటట్లుగా ఆశీర్వదించండి. నేను కొంతకాలం భూలోకంలో తిరుగుతూ ఉంటా. ఆ తర్వాత భూలోకంలో గర్వం వల్ల కాని ధర్మం తప్పిన కాని ఎవడైనా ఉండకపోతాడా అంటే ఉంటాడు, ఎవడో బకలా దొరుకుతాడు. అలాంటి వాణ్ణి ఆశ్రయించి భూమి మీద నేను ప్రవేశిస్తాను. వాని దుర్వృత్తి నవముగా వసుధయేలు నరునిపై ప్రత్యవాయంబు గొలుపువాడ కొలివి అతని ప్రవేశించి నిలుపువాడ నిలిచి అతని మననీక అలచువాడు. అలాంటి వాడు దొరికితే ఆ దోషాన్ని పండితే నరుడి మీద దోషం వాడిలో ప్రవేశించే నరుడికి దోషాన్ని కూరుస్తా. దాని మూలంగా నరుణ్ణి ఆవహించి నరుణ్ణి బతకనివ్వ. వినుడీనాదు ప్రతిజ్ఞ వేర్పుడు జగద్విఖ్యాత చరిత్రుడు ఆతనినే బట్టెదా ఎద్దియేని ఒక రంధ్రం బబ్బెడుగాక ఏనను వేలంబును కొల్పు దేవతలు అలా ఏమి ఆవంత తప్పున అయి నంగలి సొత్తు కాని మెయ్యమై పోనిచ్చునే ఎవ్వడి. కనుక దేవతలారా, నా ప్రతిజ్ఞ వినండి. చరిత్ర ప్రసిద్ధుడైన నరుణ్ణి ఆవహిస్తా. దైవానుగ్రహం వల్ల నా అతని యందు ప్రవేశించ తగిన సందు దొరక్కపోదు. ఆవగించంత అవకాశం దొరికిన కలిని నరుణ్ణిలో ప్రవేశింపగలడు. కలి ఎంత వాళ్ళనైనా ఊరికే పూనివ్వడు. ఆవగింజలు తాటికాయలుగా నాటి దొడ్డ సేయుదు సందంపు దోషమై హరిహర బ్రహ్మలైన అంతవారి కపట మహేంద్రజాలాది కౌశ. ఆవగింజంత తోటలు ఎదిరితే నేను ఏమిటది తాటి పండంతగా పెరిగిపోయి తాటి చెట్టు అయిపోతా. కనుక నేను నా మహేంద్రజాలం మాయాజాలం ఎవరికీ తెలియదు. నేను నరుణ్ణి ఎప్పటికైనా పట్టి పీడిస్తా. కనుక చిన్న చిన్న వాక్యాలను నా మాయాబలం చేత పెద్ద పెద్ద వాటిగా కల్పించి చిన్న దోషానైనా పెద్ద దోషంగా చేస్తా. కపటం ఇంద్రజాలం మొదలైన విద్యలో నాకు బ్రహ్మాదులు కూడా సమానం. కాదంబరి దావింతును జూదం వాడింతు వలల చొక్కుల బెట్టను పైదరుల వినియోగింతును వైదర్భ తనూజ మీది వలపు ఉడిగింతను. ఇన్ని రకాలైన చెత్త పనులన్నీ చేస్తా. వేయు మాటల వేలయో విబుధులా అవధరింపుడు నిజము మీ అడుగులాన భైమితో భూమితో పెడబాపు వాడ నిమిషమాత్రంబున ఆ నిషిధపతిని. దేవేంద్రులారా, 1000 మాటలెందుకయ్యా? మీ పాదాల సాక్షిగా నిజం చెబుతా. నిమిష కాలంలోనే ఎక్కడో అక్కడ నరుణ్ణి దమయంతితో వియోగం కలిగేటట్లుగా రాజ్యభ్రష్టుడు అయ్యేటట్లుగా చేసి నా కోరిక తీర్చుకుంటా అన్నాడు. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.